సో ఈ ఐవీఎఫ్ అనేది ఒక్కటే ఉందియా ట్రీట్మెంట్ ప్రెగ్నెన్సీకి, లేదంటే ఐయుఐ అన్నారు కదా, సో అలాంటి వేరియేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఈ 2 మాత్రమేనా ప్రెజెంట్? ఓవరాల్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ 3: ఓవ్యులేషన్ ఇండక్షన్, వెరిన్ ఎగ్ ఫాలో అయ్యి రిలీజ్ అయింది అంటే న్యాచురల్ గా ట్రై చేయమండము. ఐయుఐ ఎగ్ రిలీజ్ అయిన రోజు శాంపుల్ స్పర్మ్స్ ని యూట్రస్ లో వేసి రావడము. ఐవీఎఫ్ ఇక్సీ. దీంట్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా మందికి. కొంతమంది వచ్చి అడుగుతారు, మాకు ఇంతకు ముందు ఐవీఎఫ్ అయింది మేడం, ఫెయిల్ అయింది, నాకు ఇక్సీనే కావాలి అని. ఐవీఎఫ్ ఇక్సీ యాక్చువల్గా వన్ అండ్ ద సేమే. ఇప్పుడు ఐవీఎఫ్లో ఏమవుతుందంటే ఆ లేడీ ఎగ్స్ మేము బయటికి రిట్రీవ్ చేసుకున్న రోజు తనకి 8 eggs 10 eggs ఫర్ ఎగ్జాంపుల్ దొరికాయి. వచ్చిన ఎగ్స్ని హస్బెండ్ ఇచ్చిన శాంపుల్ని ఆ స్పర్మ్స్ ని ఒక చిన్న పెట్రి డిష్ లో వేసేసి ఆ వచ్చిన ఎగ్స్ ని దాంట్లో ఊరికే డ్రాప్ చేసి ఓవర్ నైట్ ఉంచేస్తే కన్వెన్షనల్ ఐవీఎఫ్. ఓకే. సో దీంట్లో ఏంటంటే దగ్గరలో పెడుతున్నాం ఎగ్స్ ని స్పర్మ్స్ ని, బట్ స్పర్మ్ అయితే ఆ కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఎగ్ ని ఫర్టిలైజ్ చేయాలి, అదే చేయాలి. ఇక్సీ అంటే ఏంటంటే ఇంకా కొంచెం జాబ్ కూడా వదలకుండా ఎగ్ ని మనమే పట్టుకొని మైక్రో మ్యానిపులేటర్స్ అని ఉంటాయి ఇక్సీ మెషిన్ కి. సో ఒక మ్యానిపులేటర్ తో ఎగ్ ని స్టెబిలైజ్ చేసుకుంటాం, సెకండ్ మ్యానిపులేటర్ తో స్పర్మ్ ని పట్టుకొని మేమే ఎగ్ లోపల ఒక స్పర్మ్ ని ఇంజెక్ట్ చేస్తాం. సో 10 eggs వస్తే 10 మంచి స్పర్మ్స్ ని తీసుకొని పిక్ చేసుకొని మేమే ఇంజెక్ట్ చేస్తాం. దాన్ని ఇక్సీ అంటాం, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. బట్ 2 వన్ అండ్ ద సేమ్. ఐవీఎఫ్ ఇక్సీ, ఎగ్ ని స్పర్మ్ ని ల్యాబ్ లో కలిసేలా చేసి ఎంబ్రియో తయారు చేస్తున్నాం. ఒకప్పటి వరకు ఏమవుంది, చాలా సెంటర్స్ ఇప్పుడు ఇక్సీనే చేస్తున్నారండి మాక్సిమం. బట్ కొన్ని కేసెస్లో ఇప్పుడు నిదానంగా మళ్ళీ ఏజ్ ఓల్డ్ మెథడ్ కన్వెన్షనల్ ఐవీఎఫ్కి కొంచెం అది కూడా తీసుకొస్తా ఉన్నారనమాట. ఎందుకు అంటే వాళ్ళ ఫీలింగ్ మేబీ వదిలేస్తే ఆ చిన్న ఏరియాలో న్యాచురల్ సెలెక్షన్ లాగా బెటర్ స్పర్మ్ వెళ్ళి నిజంగా కేపబుల్ ఉన్న స్పర్మ్ అదే వెళ్ళి ఫర్టిలైజ్ చేస్తుందేమో అని కొన్ని కేసెస్లో వాడచ్చు. ఇప్పుడు కౌంట్ హస్బెండ్ది చాలా తక్కువ ఉందనుకోండి, <5 million per milliliter, మొటిలిటీ చాలా పువర్ ఉంది, లేదా ఇంతకుముందు ఐవీఎఫ్ చేశారు కలయిక సరిగ్గా లేదు అంటే 10 గుడ్లల్లో కణాలు వేస్తే 1 or 2 మాత్రమే కలయిక చూపించాయి, ఫర్టిలైజేషన్ ఇష్యూస్ ఇలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం ఆల్వేస్ ఇక్సీనే బెటర్ ఆప్షన్. ఓకే. సో మోస్ట్లీ ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అనేది నిజంగా అంటే ఒకప్పుడు ఎక్కడో మైనస్లో ఉండేది, ఇప్పుడు అది ప్లస్లో చాలా హెవీగా పెరిగిపోయింది ప్రజెంట్ జనరేషన్లో. సో ఈ ప్రాబ్లం ఉంది, ప్రెగ్నెన్సీ రాలేదు ఒక కపుల్కి అంటే మేజర్ ఇష్యూస్ వైఫ్లో ఉన్నాయి అనుకోవాలా, లేదంటే జెంట్స్లో ఉన్నాయి అనుకోవాలా? ఎవరిలో ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది అంటారు? సో కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి సమస్యకి దారి తీసే కారణాలు ఏమేమి అయ్యి ఉండొచ్చు అని చూస్తే, ఒకప్పట్లో 70% దాకా ఎక్కువగా లేడీస్లో ప్రాబ్లమ్స్ ఉండేవి. 30% కేసెస్లో మగవాళ్ళలో కూడా ప్రాబ్లమ్స్ ఉండేవి, కణాల నంబర్ కానీ కదలిక చూసి. బట్ ఇప్పుడు ప్రెసెంట్ స్టాటిస్టిక్స్ ఐడియల్ సెన్సెస్ ఉన్నాయి అంటే నాట్ సమ్ ఫిగర్ ఇన్ ద ఎయిర్, బట్ నిజంగా అంతా ప్రూవెన్ ఏంటి అంటే 50-50 ఉంది ఇప్పుడు. అంటే మాకు వచ్చే కేసెస్లో 50%లో వైఫ్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, 50%లో హస్బెండ్లో ఉండొచ్చు, అండ్ కొన్నిసార్లు ఇద్దరిలో కూడా ఉంటాయి అన్నమాట. అండ్ సపరేట్గా నోటీస్ చేస్తే వైఫ్లో ఎక్కువగా ఆ 50%లో కూడా ఎక్కువగా మేము చూసే ఇష్యూస్ ఓవరీ సైడ్ నుంచి, అండాశయం సైడ్ నుంచి గుడ్డు సరిగా పెరగట్లేదు, రిలీజ్ అవ్వట్లేదు, పీసీఓడి, లేదా గుడ్ల సంఖ్య బాగా తక్కువగా ఉంది, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటారు, ఎగ్ క్వాలిటీ బాగా తగ్గిపోతుంది ఎందుకంటే ఏజ్ ఎక్కువ ఉంది లేడీది. సో ఓవేరియన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తాం మాక్సిమం. దానికి నెక్స్ట్ ట్యూబల్ ప్రాబ్లమ్స్, అంటే ట్యూబ్ లో ఏదైనా బ్లాక్స్ ఉన్నాయి ఇన్ఫెక్షన్ వల్ల, ఇంతకు ముందు ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వచ్చి తీసేయడం జరిగింది, అట్లాంటి ఏమైనా ట్యూబల్ ఫ్యాక్టర్స్ తర్వాత వస్తాయి. ఇంకా రేరెస్ట్ లోయెస్ట్ చూసేది యూట్రైన్ ఫ్యాక్టర్స్, సర్వైకల్ ఫ్యాక్టర్స్, ఫైబ్రాయిడ్ ఉండడము, అడినోమయోసిస్ అనే కండిషన్, ఇవి కూడా ఇన్ఫర్టిలిటీ దారి తీస్తాయి. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్సిడెన్స్ కొంచెం చూస్తే ప్రివలెన్స్ ఇవి కొంచెం తక్కువ ఉంటాయి. ఎక్కువగా మనం ఈ ఓవేరియన్ ఫ్యాక్టర్స్, ట్యూబల్ ఫ్యాక్టర్స్ చూస్తాం.